వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. రేట్ ఎంత అవుతుందని చూద్దాం. 55,000 చెప్పినా 45,000 పట్టుకో అన్న. నీకేం నీది తక్కువ చెప్పిన ఎక్కువ చెప్పిన 40 లోపల అయితే లేవు అన్న. ఇద్దరు 40 పైన అడితే నీవి 40 లోపల అయితే లేవు. సన్న ఏం లేవనా? 80,000-90,000 అని అడగలేదు కదా. 80,000-90,000 అడిగి 90 అది అంటే ఇప్పుడు మేము 25 నీకు మాకు 25 నాకు 150 చెప్పిన ఆయన మధ్యలోకి వస్తే 155 చెప్పిన నీకు కూడా చెప్పింది 55,000 అట్ట కాదు. 55,000 చెప్తామే 55,000 ఎట్లా అడుగుతా నేను అంటే నీవేం చెప్పిండు 40 అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు 25,000 అడిగిన నేను కూడా 25 లేదు 25 30కి ఇస్తావు పంచాయతీ అలాగే ఊపితే కాదు. నువ్వు ఒక మాట అనాలి, ఆయన ఒక మాట అనాలి. అడుగుతారని కాదు, అడిగిపోయేది కాదు, పైసలు ఇచ్చేది అదే అంటున్నా. ఆయన అందుకే ఆయన నిలబడి అడుగుతున్నాడు అంటున్నా. నేను పోతుంటే కూడా పిలిచి ఎందుకు అడుగుతున్నావు? చూడు 30కి అయితే ఉంది కాబట్టి అడుగుతున్నావు. నీకు సొమ్ము నచ్చింది, అసలే తిరిగి వచ్చినావు. సొమ్ము నచ్చింది 30 40,000 కట్టుకుంటావా? 40,000 కట్టుకుంటావా? అన్న అన్న యూట్యూబ్ ఇట్లా పట్టుకో. నీవు కింద పెట్టి అడగలే. 25 అన్నాడు, నేను 30 చెప్పినా. 40 అన్నాడు, 5 తక్కువ చేసి చెప్పిండు. 40 అన్నాడు, 5,000 చెప్పి చెప్పిండు. అయ్యే కింద కూడా వచ్చిన 55,000 చెప్పి ఏమన్నా 40,000 కట్టుకుంటావా అన్న? మనీ లేక 2,000 దిగాలే బేరాన్ని అమ్ముకోవాలని చెప్పిన. ఇద్దరు 10,000 5,000 చెప్పిండు. చెప్పండి. ఎద్దులు లేవు అన్న, సొమ్ములు లేవు కావచ్చు కూడా అడిగినా కానీ మేము ఒకసారి చూసుకోపండి. ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే చూసుకోపో. 2,000 అటు ఇటు అవుతుంది, పంచాయతీ అవుతుంది. మేము దూరం వేసుకపోలే కావచ్చు కూడా అడిగినాం. అవునే ఒకసారి వస్తే లేకపోతే అప్పుడే మళ్ళీ 1,40,000 చెప్తున్నారు. మరి వీళ్ళు వచ్చేసి 1,30,000 అడుగుతున్నారు. పటాఫట్ అదే కానీ ఇంకా ఆ మోకాలతో దొరికితే కాదు. చెరొక మాట ఇచ్చినోలే కరెక్టే కానీ తెగాల పొద్దుగాల బేరం. ఆయన మనం చెప్తున్నాం కానీ ఆయన ఇవ్వాలి కదా. బుద్ధి ఊరితే ఓ దేవనా 40 తీసి ఒక మాట చెప్పేసి నీవు 2,000 ఆయన 2,000 ఇంకా 2,000 అనుకుంటాడు. తెలుస్తుందా బేరం? 50 చెప్తే 20 తగ్గినావు. నేను 30 పెరిగినా 50 చెప్తే 30 పెరిగినా 20 తగ్గినావు. ఇప్పుడు మాట 50 చెప్తే 30 పెరిగినాం 20 తగ్గినా కానీ కాదు చెప్పాను. ఇది పెళ్లి సంబంధం లాగా నలుగురు చెప్తేనే తెగుతుంది. కానీ చెప్పండి చెప్పిందని మనం నచ్చితే కొనాలి, లేకపోతే లేదు. దాని అదైతే కరెక్టే కానీ
చూసి ఏం చెప్పు. తక్కువ అన్నా? 55,000 చెప్పి 2,000 తక్కువ అన్నానా? ఏం లేదు 40,000కి 2,000 తక్కువ పట్టుకో అన్నా. ఎప్పుడు లేవా? కోడలకు ఏమన్నా ఇస్తాను 30 కొడతాడు 2,000 తక్కువ అయితే ఇస్తాను. 2,000 తక్కువ అయితే ఇస్తాను అన్నా. అరే 500 ఇచ్చిందా చిల్లే నో పో కొట్టు. ఇంకా వాళ్ళకి కావాల్సి రైతు నీవు వ్యాపారస్తుడు కాదు, నిలబడి అడుగుతున్నాడు. పారిపోయాడు అయితే అప్పుడే పోతాడు. నచ్చింది కాబట్టి నాలుగు పెద్దసేపు అయింది. తెగాల బేరం, పొద్దుగాల బేరం, దానికి బేరం అయితే అయిపోయింది. మరి 1,32,000 1,32,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. మరి నువ్వు 5,000 ఒక తీసుకోండి గిద్దమని కడుకుంటే అయిపోతాయి మరి ఎక్కడన్నా మనది? దేవరకార దగ్గర గోపన్పల్లి గోపన్పల్లి. మాకు 8 కిలోమీటర్ 7 కిలోమీటర్ మేము సంత దేవరకాల కొంటూనే ఉంటాం. మన కమిషన్ గిమిషన్ లేదు రైతులు నేను కూడా